రచన జర్నలిజం ఛానల్కి స్వాగతం. హెచ్ఎంపీవీ వైరస్ గురించి మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాం. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, హెచ్ఎంపీవీ వైరస్ యొక్క లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు జనవరి 10న ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైద్య రంగ నిపుణులు, ఆరోగ్య రంగంలో ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం వివరాలు. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని హెచ్ఎంపీవీ వైరస్ గురించి చర్చించుకోవటానికి వచ్చాం. బయట దేశాల నుంచి ఏదో టెక్నాలజీ వస్తేనో భారతదేశం నిలబడుతుంది, భారతీయులు బతుకుతారు, వైద్యం అందుతుంది అనుకునే స్టేజ్ నుంచి ఈరోజు 150 కోట్ల పాపులేషన్ని మనమే కాపాడుకొని ప్రపంచంలో అత్యధిక దేశాలకి భారతదేశంలో తయారైన విజ్ఞానాన్ని అందించి భారతీయులు అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా దేన్నైనా తట్టుకొని నిలబడగలరు అనేలాగా చేశాం. దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే తరతరాలుగా మనకి వస్తున్న వైద్య విధానాలు కావచ్చు, ఆహారపు పద్ధతులు కావచ్చు, అలానే మనము సమాజంలో అందరూ వసుదైక కుటుంబంలాగా మనతో పాటు అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రతిదీ కూడా ఒక బిజినెస్ లాగా చూస్తూ ఉన్నాం, కానీ మానవతా కోణంలో చూడాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అనాది నుండి కూడా మీకు తెలుసు, వేల సంవత్సరాల నుండిగా ఈ మన దేశంలో, మన జాతిలో, మన సంస్కృతిలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది మన సంస్కృతిలోనే ఉంది, మన కల్చర్లో ఉంది, మన రిలీజియన్లో ఉంది. కానీ ఈ 15-20 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు ప్రతిదీ కూడా మనం మన ఇన్సూరెన్స్ కంపెనీల దిక్కో లేకపోతే ఏదో ఒక ఇంగ్లీష్ ఒక తెలియని ఒక వారి కోసం ఎదురు చూడడం, మనలో ఉన్నటువంటి మన సంస్కృతిలో, మనలో మన కిచెన్లోనే మీకు తెలుసు, ఈరోజు మనం కిచెన్లోకి వెళ్తే ఎన్ని రకాలైనటువంటి దినుసులు వాడుతూ ఉన్నాం కూరల్లో. కానీ ఈ రోగాలన్నిటి కూడా మూల కారణం మన తిండి ఒకటి ప్రధానం, ఎందుకంటే మన తిండిలో వచ్చిన మార్పు. రెండవ ప్రధాన అంశం ఏంటంటే మన ఒంటిల్లే మన హాస్పిటల్, మన అమ్మలే మన డాక్టర్లు, మన తిండి, మన ఫుడ్డే మన మెడిసిన్ అనేటువంటి ఒక ప్రధాన సూత్రము ఈ దేశంలో వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి సుశ్రుత కానీ లేదా సమీత చక్ర అనేటువంటి గొప్ప మానవతావాదులు సృష్టించినటువంటి ఆ కల్చర్లోనే ఉంది. అది మన ఒంటిల వరకు కూడా ఉంది. దాన్ని మర్చిపోయి మనం ఇలా ఎవరి కోసం ఎదురు చూడడం వల్ల వచ్చే అనర్థాలే ఇలాంటి వైరల్ అటాక్స్. హెచ్ఎంపీవీ ఇవాళ వచ్చింది కాదు, 2001లో నెదర్లాండ్స్లో వాళ్ళు ఫస్ట్ కనుక్కున్నారు. 2001 అంటే హెచ్ఎంపీ వైరస్ గురించి మనకి 2001 నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది మెడికల్ పరంగా. రెండోది, అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ హ్యూమనేనా లేకపోతే ఇంకెక్కడైనా ఉందే అనుకుంటే పక్షుల్లో ఉండిందండి. ఇప్పటికి కూడాను ఈ గ్రూప్లో రెండు వైరస్లు, ఒకటి ఏవియన్ ఎంపీవీ, ఏఎంపీవీ అంటారు, రెండోది హ్యూమన్ హెచ్ఎంపీవీ. ఈ రెండే పక్షులలో మనుషులలో. పక్షులలో టర్కీ కోళ్ళలో, తర్వాత మనం తినే కోళ్ళల్లో, ఈ రెండిట్లోనే వచ్చినాయి. 200 సంవత్సరాల క్రితం పక్షుల నుంచి మనుషులకి మారినటువంటి వైరస్ ఇది, ఇవాళది కాదు. నా శరీరానికి కాపాడుకునే బాధ్యత నాది. ఈ అవగాహన ఎప్పుడు అందరిలో వస్తుందో ఆ రోజున మనకి ఎటువంటి జబ్బుల గురించి భయపడే అవసరమే లేదు. శరీరానికి పోషణ ఆహారమే, మందులు కాదు. వైరసెస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడిప్పుడే మీకు పేర్లు తెలుస్తున్నాయి. సీజనల్ చేంజ్ అన్నాక వెదర్ చేంజ్ అవుతుంది, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వస్తాయి. విత్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియా, మల్టిప్లికేషన్ ఆఫ్ ద వైరస్ అనేది నార్మల్, మన ఇమ్యూనిటీ పవర్. సో అది తక్కువైతేనే ఏ రోగమన్నా దానికి అది అక్యూట్ కానీ క్రానిక్ కానీ ఇన్ఫెక్షన్ లాగా తయారైపోయి మనకు అది క్రానిక్ డిజీజ్ లాగా తయారవుతుంది. ఇది ప్రివెన్షన్గా మనం తీసుకొని, పోషకాహారాలు కరెక్ట్గా మనం భోజనం చేస్తున్నామో తీసుకొని, భయంతో కాకుండా అన్నీ తెలుసుకొని ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ఇది క్లియర్గా తెలుసుకుంటే దానికి వచ్చింది మనం అన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. సింపుల్ థింగ్స్
వైట్ షుగర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. తర్వాత రిఫైన్డ్ ఆయిల్ కూడా మనం బంద్ చేయాలి. ది బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ది బెస్ట్ ఫీడింగ్. కొలాస్ట్రమ్ అనేటువంటిది ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ లో, అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది పిల్లల్లో. ఈ వ్యాధి అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ 5 సంవత్సరాల లోపల పిల్లలు, 60 సంవత్సరాలు బయలునటువంటి వాళ్ళకి ఎప్పటికైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిందో అటువంటి వాళ్ళకి మాత్రమే అటాక్ అవుతుంది. ఇది ప్రమాదమైనటువంటిది కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. చెయ్యి కడుక్కొని క్లీన్గా పెట్టుకొని మాస్క్లు పెట్టుకుని, ఇప్పుడు దగ్గాలంటే అట్లీస్ట్ చెయ్యి నోట్ మీద పెట్టుకుని దగ్గి, లేకపోతే మీరు బయట వెళ్ళి వచ్చిన తర్వాత చెయ్యి కడుక్కొని సోప్లో చెయ్యి కడుక్కొని ముఖం కాయలు కడుక్కుంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. హెచ్ఎంపిఎఫ్ గురించి మాట్లాడాలంటే ఎప్పుడైతే పొట్ట సర్వనాశనం అవుతుందో మానవుడి శరీరం సర్వనాశనం అవుతుంది అంటారు. వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్. నీ వ్యాధి నిరోధక శక్తి ఎక్కడున్నదయా తీసి చెప్పవా అని అంటే మెడికల్ కాలేజ్లో చదువుకునేటప్పుడు లింఫ్ నోడు అది ఇది చెప్పేటోండి. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇఫ్ యువర్ స్టమక్ ఈస్ కరెక్ట్, నీ పొట్ట చక్కగా ఉంటే, నువ్వు పొట్టని చక్కగా చూసుకుంటే నీ వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుంది, ఉండి తీరుతుంది. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్లు, ఆల్కహాలు ముందర బంద్ చేయండి. వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే క్షీణించిందో మీ గుండె మీద దెబ్బ పడుతుంది, మెదడు మీద దెబ్బ పడుతుంది, కాలేయం మీద దెబ్బ పడుతుంది, పొట్ట మీద దెబ్బ పడుతుంది. యు నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. వ్యాధి నిరోధక శక్తి గురించి ఒక ఇమ్యునాలజిస్ట్గా నేను చెప్తున్నాను. వ్యాధి నిరోధక శక్తిలో 2 ఉంటాయి. రోగి బలమా, రోగ బలమా, ముకాబ్లా నీకా నాకా. వైరస్ లోపలికి వచ్చిన తర్వాత నువ్వా నేనా. వైటమిన్ D3 డెఫిషియన్సీ చాలా మందిలో కనపడుతున్నది. ఒక ఇమ్యునాలజిస్ట్గా నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి 100 మందిలో 70 మందికి వైటమిన్ D డెఫిషియన్సీ ఉంటుంది. ఖచ్చితంగా నేను టెస్ట్ చేయించి చూస్తాను. రోడ్డు మీద ఉన్న చెత్త చెదరం అంతా నా పొట్టలో పోవాలని అనుకోవద్దు. రోడ్డు మీద ఇవాళ రేపు తయారు చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, కల్తీ పదార్థాలనండి, విషపూరితమైన పదార్థాలనండి, నూనె పదార్థాలనండి, అవన్నీ కూడా పొట్టలో పోయి దెబ్బతీస్తాయి. గట్ లంగ్ యాక్సిస్, గట్ బ్రెయిన్ యాక్సిస్, గట్ బోన్ యాక్సిస్, గట్ బ్లడ్ యాక్సిస్. ఏందే అది అంటే పొట్ట నుంచి మెదడికి కనెక్షన్ ఉంటుందయ్యా, పొట్ట నుంచి గుండెకి కనెక్షన్ ఉంటుందయ్యా, పొట్ట నుంచి కాలేయానికి కనెక్షన్ ఉంటుందయ్యా, పొట్ట నుంచి చర్మానికి కనెక్షన్ ఉంటుందయ్యా. పొట్టని ఎట్లా కాపాడుకుంటారో మీ బాధ్యత. Concentrate on yourself. Concentrate on your families. Like, share and subscribe to Rachana Journalism channel.